ఒకళ్ళు రాండి లాయర్ గారు మైసూరు అక్కడ కూర్చొని అమ్మగారేమో అక్కడ కొద్దిగా వస్తలే అంటున్నాను చుట్టూ తాగుతున్నాము వస్తున్నారు రండి మావాడు ఎప్పుడు కూర్చోండి అయితే మళ్ళీ ఉన్నాయండి పాప ఉండాలంటే అదేంటి అయ్యగారి పక్కన కూర్చోవాలి అప్పుడే 10వ సంవత్సరం ఏప్రిల్ వచ్చి అప్పటికి మాకు మీ వయసు వస్తుంది కదా వచ్చేది ఇరవయో తారీఖు రాత్రి 10 గంటల 33 నిమిషాలు ఆ రోజు చిత్తా నక్షత్రానికి అట్లా వాళ్ళిద్దరు సరిపోవాలి కదా ఒకటి విశాఖ రోహిణి విశాఖ నేనే చెప్పిన లాయర్ గారిని కూర్చోవాలి అదే అందుకే నేను అన్నా మీ ఇద్దరు ఎదురు కొట్టారు ఇంతవరకు ఏం ఎదురుగా నేను ఇద్దరు పెళ్ళిళ్ళు చేసినా మనం కూర్చోవాలి మనకేం లేదు బాధ్యత ఫస్ట్ నాన్న గొప్ప చెప్పిన రెండోది మా నాన్నగారు చనిపోయింది నేను కూర్చోకూడదని మా మామగారికి వచ్చింది ఇప్పుడు మూడోది కూడా మా మామగారికి మన ఊరికే నాలుగు లగ్నం 17 నిమిషాలు అది పౌర్ణ వెళ్ళంగిన విధేయత తీయాలి పోతే 24 ఉన్నాయి కానీ ఇవాళ స్వాతికి 21కు స్వాతికి కుదరలేదు సోమవారం పెట్టకూడదు స్వాతికి కుదరదు అనురాధ స్వాతి పోతే కుదరలే కుదరలేదు అదే లేకపోతే కొత్త సంవత్సరం పోవాలి వెళ్ళాలి కాదు కాదు వాళ్ళు రెండో అబ్బాయి పెళ్లి చేయాలంటున్నారు అందుకనే మరి వీళ్ళు అనేది తెలుగు సంవత్సరం దాటాలి కదా మళ్ళీ మీకు రాష్ట్రం వచ్చే సంవత్సరం దాకా బాగా ఉంది మీ ఇష్టం ఇది మరి ఆడవారి చూసుకోండి అది చెప్పండి 20వ తారీఖు ఆడవాళ్ళ ఇబ్బందులు అడగండి అయ్యగారు ఆడవారిని అడుగుతూ నక్షత్ర బలం ఉన్న లగ్నం చూడండి కానీ అది ముఖ్యం కాదు అయ్యగారు ఆడవాళ్ళ వ్యవహారం ఏం లేదండి ఏమి లేదు మీకు ఏమైనా ట్రబుల్ ఏమైనా ఉంటుందా ఎవరికి ఏం ట్రబుల్ లేదండి విజయంగా చదివి వస్తుంది రాత్రి 9 దాకా 10 గంటల 30 నిమిషాలు ఈ రోజు ఆ రోజు పోతే 12 రోజులే ఉంటుంది పెద్దమ్మ ఇక పిన్నమ్మ ఇక మా అమ్మ ఇక మా వదిన ఇంటికి కూడా వస్తుంది అలా నువ్వు రావే ఇలా చెబుతా ఇట్రా అలానే ఉండు ఇట్లా ఇట్రా ఏదో ఉప్పేస్తున్నట్టు కూర్చోపోయావు నువ్వు కూడా ఉత్తనే కూర్చోవే అంతే ఎక్కడ మనిషి మళ్ళీ అందులో
మొన్న పుస్తకానికి పోతే మావాడు అంతే చూపించాను ఫోటోలు టిఫిన్ చేస్తుంటే అందరం బాగానే పడ్డాం అందులో టిఫిన్ చేస్తే తినేటప్పుడు అక్కలు చెల్లెళ్ళు అల్లుళ్ళు వాళ్ళిద్దరు మీరు ఉంది కదండి మీరు బంగారం వాళ్ళు బంగారం పెడుతున్నారు కదయ్యా. రాయండి అయ్యగారు తర్వాత ఏమన్నా అనుమానం ఉంటే మాట్లాడతాం. బంగారం దానికి పెళ్లికి వారం ఏం తప్పలేదు. పెళ్ళి వారం ఏం తప్పలేదు. పెళ్లికి సంబంధం ఏం లేదు. అది మీ అమ్మాయి శుక్రవారం పుట్టింది కాబట్టి బంగారం పెట్టుకుని దాటిస్తున్నాం గడప దాటేటప్పుడు. అది కరెక్టే. నేను కూడా మళ్ళీ నువ్వేదో తీయకూడదు. అది మళ్ళీ చిన్నమ్మాయికి లేదు ఎందుకు నాయకురాడు కేజీ పెట్టి సరిపోతే రేటు దగ్గర దీపారాధన లోపల చేశారా? చెప్పా ఊది పుల్లలు ముందు దీపారాధన చేయమను. మూల చెప్పాను మాట్లాడమాకండి. ఖమ్మం జిల్లా కాదు మండవ మండలం జిల్లా ముదిగండ మండలంలోని కథమండవ గ్రామ వాస్తవ్యులు మహారాజు శ్రీ ఎర్రగుంట్ల చెరువు గారు